క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామంలో ఈ దిన శుభాలు మీకు తెలియజేస్తుంటున్నాం. మరి వారం మధ్య కూడికలోనికి ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతాన్ని మీకు పలుకుచున్నాం. కోవిడ్ నిబంధనలను మనము పాటిస్తూనే మరి ఆత్మీయమైనటువంటి నిబంధనలు మనకు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలను కూడా మనం పాటించాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉన్న కారణం చేత మరి యొక్క ఆరాధన మరి నిరాటంకంగా జరిగించడానికి దేవుడు తన కృప చూపిస్తున్నాడు. అలాగనే మరి మీరు కూడా ఈ యొక్క ఆరాధనను వీక్షిస్తూ మీరు ఇందులో పాల్పంపులు పొందుతున్నారని విశ్వసిస్తుంటున్నాం. అందును ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. కోవిడ్ యొక్క నియమ నిబంధనలు ఏవైతే ఉంటున్నాయో ఆంక్షలు కొంచెం ఇంకా కఠినతరం అవుతున్నాయి. దేవుని చిత్తమైతే ఇంకో 1-2 వారాల్లో బహుశా మరి లాక్డౌన్ ఎత్తివేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మనందరం కూడా కలుసుకోవడానికి అవకాశము ఉంటుంది. మరి ఆంక్షలు కఠినతరంగా ఉన్న కారణం చేత ఎవరిని కూడా మరి ఈ యొక్క ఆరాధనలోనికి మేము ఆహ్వానించలేకపోతుంటున్నాం. ఖచ్చితంగా పాస్టర్ గారు మాత్రమే ఆరాధన చేయాలనేటువంటి ఒక కఠినమైనటువంటి నియమము ఖచ్చితంగా ఉన్నది. నిన్నటి నుంచి అది మరింత కఠినంగా ఉన్నది, మీకు అందరికి తెలుసును. మరి ఈ వీక్లో మరి లాస్ట్ సండే మరి 2 పాస్టర్స్కి మరి జరిమానా విధించినట్లుగా మనము న్యూస్లో చూసాం, పేపర్లో చూసాం. కాబట్టి మరి ఎవరిని కూడా మరి ఈ సమయంలో ప్రత్యేకంగా ఆహ్వానించలేకపోతుంటున్నాం. ఇక్కడ ఎలీషా కూడా ప్రస్తుతానికి మన మధ్య లేడు. తన పాపం ఇంతకు ముందే మొత్తం సిస్టమ్ అంతటిని కూడా సెట్ చేసి ఇచ్చేశాడు. ఒకవేళ ఏమైనా అవసరమైతే తప్పకుండా పాస్టర్ గారు మీరు ఫోన్ చేయండి, నేను వస్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే మనందరం కలిసి ఆరాధన చేసుకునేటట్లు దేవుడు తన కృప చూపించేలాగున ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. మీ యొక్క ఆరాధన మనం ప్రారంభం చేసుకుందాం. దయతో తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. సర్వశక్తిమంతుడని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. ప్రభువా, మరోసారి ఒక వారం మధ్య కూడికలోనికి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ కూడిక మాకందరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండేటట్లు నువ్వు సహాయం చేయండి. ప్రభువా నాయన తండ్రి, ఆన్లైన్ ద్వారా మరి యొక్క వర్షిప్ నన్ను చేస్తుంటుండగా నీ పరిశుద్ధాత్మ శక్తి ఇందులో పాల్పంపులు పొందుతున్న ప్రతి బిడ్డలు, ప్రతి సంఘ బిడ్డపై నీ పరిశుద్ధాత్మ బహుబలంగా వచ్చేటట్లు నువ్వు సహాయం చేయమని వేడుకొనొచ్చు. ఈ ఆరాధన నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రయత్నం వేడుకొనొచ్చు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకుని వేడుకునడుచు యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు మరి ఈ సమయంలో ఒక కీర్తన విందాం. 381వ కీర్తన మన దగ్గర ఉన్నటువంటి ఉజ్జీవ కీర్తన పుస్తకం నుంచి 381వ కీర్తన, ప్రేమ యేసుని ప్రేమ అనేటువంటి కీర్తన మరి పాడుచుంటుండగా వచ్చినటువంటి మీరు మరి నాతో కలిసి పాడవలసిందిగా మీకు ప్రభు పేరిట మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది ఉరి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ.
ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించు ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించు ప్రేమ పుష్పమా వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది.
వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవు. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవు. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మరోసారి ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని కనపరుస్తూ, ఈ సంఘ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తూ, మరి ఈ సమయంలో సంఘ పెద్దలు, మరి పెద్దలు కూడా చాలా చక్కగా వారు సహకరిస్తున్న విధానం కూడా చాలా గొప్పది. మరి సంఘ పెద్దలకు కూడా ప్రత్యేకమైనటువంటి నా యొక్క నిండు వందనాలు ఈ సమయంలో నేను తెలియపరుస్తుంటున్నాను. ఇదేం బిడ్డలారా, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకృతములుగా ఉండేటట్లు సహాయం చేయమని, వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు ప్రతి బిడ్డలకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంతో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మరి ఎలా ఉన్నాయన్నవి మనకి తెలియనివి కావు. మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదు. చాలా భయంకరంగా ఉన్నాయి. ఎటు చూసినప్పుడు కూడా, ఏ వార్త విన్నప్పుడు కూడా మనల్ని అధైర్యపరిచేటువంటి మాటలు వినబడుతున్నాయి. మీడియా చూసినప్పుడు కూడా, ఆ మీడియాలో వార్తలు కావచ్చు, లేకపోతే
వాట్సాప్లో, ఫేస్బుక్ లాంటి మాధ్యమాలు మనం చూస్తున్నప్పుడు వీటిలో కూడా విషాదకరమైనటువంటి వార్తలు ఎక్కువగా మనము వింటున్నాం, చూస్తుంటున్నాం. ఇలాంటి పరిస్థితిలో మన గుండె చెదిరిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సగటు క్రైస్తవునిగా మనము ధైర్యంగా ఉండాల్సిన అవసరత ఎంతైనా మన మీద ఉన్నదని విషయాన్ని ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. ఒక క్రైస్తవునిగా ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా ధైర్యంగా ఉండగలుగుతాం? ఈ ప్రజెంట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ధైర్యం యొక్క పాత్ర చాలా ఎక్కువ అని విశ్లేషకులు, మంచి స్కాలర్సు, తర్వాత డాక్టర్స్ మరి చెప్పడం మనం చూస్తున్నాం. చాలామంది ఈ అనారోగ్య బలహీనతకు గురై ఇంకా వారి యొక్క వ్యాధి తీవ్రము అవడానికి కారణం ఏమిటి అని వారిని అడుగుతున్నప్పుడు వారు ధైర్యం కోల్పోవటే, వారు భయాన్ని కలిగి ఉండుటే దానికి కారణం చెప్తుంటున్నారు. అది వాస్తవం ఖచ్చితంగా. ధైర్యాన్ని కోల్పోతే, ధైర్యం ప్లేస్లో భయాన్ని కానీ కలిగి ఉంటే దానివల్ల వచ్చేటువంటి నష్టం సైంటిఫికల్గా కూడా నిరూపితమవుతున్నది. ఏమిటంటే మనలో ఉన్నటువంటి యాంటీబాడీస్ తగ్గిపోయి మన ఇమ్యూని సిస్టమ్ అంటే మన రక్షణ వ్యవస్థ నీరసించిపోద్దని డాక్టర్స్ తెలియజేస్తారు. ఇది వాస్తవం అని మన జీవిత అనుభవాల్లో కూడా మనం చాలా సందర్భాల్లో మనం అనుభవించినటువంటి విషయాలు ఇవి. సో ధైర్యం కలిగించేటువంటి లాభం చాలా ఎక్కువ. చచ్చిపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తిని కూడా నిలబెట్టగలిగేటువంటి శక్తి ఉన్నది ధైర్యానికి. మరి ధైర్యాన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఎలా కూడగట్టుకోగలుగుతామంటే ఖచ్చితంగా ఆత్మీయ సాధనాల ద్వారా మాత్రమే ధైర్యాన్ని మనం కూడగట్టుకోగలము అనే విషయాన్ని ఈ సమయంలో మీకు తెలియపరుస్తుంటున్నాను. ఆ మధ్యకాలంలో డాక్టర్స్ టెస్ట్ చేశారంట. ఒక కొంతమంది హేతువాదులు, లేకపోతే దేవుణ్ణి నమ్మినటువంటి వారు, మరణ పడకలో ఉన్నటువంటి వారు, తర్వాత దేవుణ్ణి నమ్ముకుని యేసుక్రీస్తు ప్రభువు వారిని తమ రక్షకునిగా అంగీకరించినటువంటి వారు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారిని కొంతమందిని విదేశాల్లో టెస్ట్ చేశారంట. అంటే వాళ్ళు చివరి సమయంలో వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని వారు టెస్ట్ చేసినప్పుడు, వారు ఆ గ్రాఫ్స్లో వారు టెస్ట్ చేస్తున్నప్పుడు దేవుణ్ణి నమ్మనటువంటి వారి యొక్క పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందట. చాలా కర్వ్స్ ఉన్నాయంట. మరి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు వాళ్ళ యొక్క గ్రాఫ్ చూసినప్పుడు చాలా స్ట్రైట్గా, చాలా నిమ్మళంగా, ప్రశాంతంగా ఉన్నట్లు తర్వాత డాక్టర్స్ తెలియపరిచారు. నిజమే ప్రియమైన వాళ్ళారా, ఈ రోజుల్లో ఇంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో మనం ధైర్యంగా ఉండగలము అనే నమ్మకం మనకి రావాలంటే, లేదా నేను ధైర్యంగా ఉన్నాను అని మనం చెప్పగలమంటే అది కేవలం దేవుని యందు మనకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసమే అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహము లేదు. ఈ సమయంలో ఈ రోజున మీ ముందుకు ఒక అంశంతో నేను రావడానికి దేవుడు తన కృపను నాకు చూపించుంటున్నాడు. అంశము అనుదిన ధైర్యానికి ఆత్మీయ మాత్రలు. అనుదిన ధైర్యానికి ఆత్మీయ మాత్రలు. అనుదినం క్రైస్తవులు ఉంటారు. క్రైస్తవుల్లో ఎక్కువ ఆదివారం క్రైస్తవులే ఉంటారు. కానీ ప్రభువు కోరినటువంటి క్రైస్తవ్యం అది కాదు. ప్రభువు కోరిన క్రైస్తవ్యం ఏంటంటే అనుదిన క్రైస్తవ్యం. అంటే ప్రతిరోజు కూడా క్రీస్తుతో గడిపేటువంటి అనుభవం ఉండాలి అనేటువంటిదే బైబిల్ యొక్క ఉద్ఘాటన. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. 34వ వచనంలో, అనుదినము నా గుమ్మం యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధం యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. ఇది సామెతల గ్రంథంగా తెలియపరుస్తున్నాడు. ఇందాక చెప్పినట్టు విధంగా మాత్రలను చెప్పడం జరిగింది. ఏమిటా మాత్రలు అని చూసినట్లయితే ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మన ఆత్మీయ జీవితంలో మనం ధైర్యంగా
ఉండగలుగుటకు బలమైనటువంటి ఒక సాధనాల గురించి మీతో ఈ సమయంలో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిది ఆత్మకు పోషణ, ఫీడింగ్ ద స్పిరిట్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో కానీ మనం చూసినట్లయితే, మనుష్యుడు రొట్టె వలన మాత్రం జీవించడు కానీ దేవుడి నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ద వర్డ్స్ దట్ ప్రొసీడెడ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద గాడ్. అనగా మన దైనందినటువంటి జీవితంలో మనకి ఆహారము ఎట్లా అవసరమో అలాగే మన ఆత్మకు కూడా ఆహారము అవసరము. మన దైనందిన జీవితంలో ఆహారం లేకపోతే మనం ఎలాగూ నీరసించిపోతామో అలాగనే మన ఆత్మ కూడా ఒకవేళ ఆహారాన్ని కానీ అందించకపోతే ఆత్మ కూడా నీరసించిపోతుంది. ఒక దైవజనుడు చెప్తూ తను ఈలాగును తీర్మానం చేసుకున్నాడంట. ఉదయం లేచిన తర్వాత మొట్టమొదట ఆయన ఎవరి ముఖం చూడంట, ఎవరితో మాట్లాడంట, కానీ మొట్టమొదటి దేవుడితో మాట్లాడతాడు. దేవుడితో మాట్లాడిన తర్వాత ఇంకెవరితో మాట్లాడతాడు. దేవుడితో మాట్లాడిన తర్వాత తన భార్య లేదా తన బిడ్డలు, తన కుటుంబం, తన తల్లి ఎవరితో మాట్లాడతాడంట. తను చేసుకున్న తీర్మానం అది. తర్వాత బైబిల్ చదవకుండా ఏమీ చదవడంట, పేపర్ కానీ. ఈ రోజున ఇది మనకి ఎంత ఆదర్శం ప్రియులరా. అనుదినము దేవునితో సహవాసం, దిన ప్రారంభంలో దేవునితో సహవాసం చేయుట, అది ఎంత శక్తివంతమైనదో, అది మనల్ని ఆత్మీయంగా ఎంత బలపరుస్తుందో అది అనుభవించినప్పుడే తెలుస్తుంది. ఈరోజు తెల్లవారు లేచిన దగ్గర నుంచి సెల్ ఫోన్ పట్టుకునేటువంటి వాళ్ళు, తెల్లవారు లేచిన వెంటనే టీవీ పెట్టుకొని జీవించేటువంటి వారు, తెల్లవారు లేచిన వెంటనే పేపర్తో సహవాసం చేసేటువంటి వారు, తెల్లవారు లేచిన వెంటనే పిచ్చాపట్టి సంభాషణ ఇతరులతో చేసేటువంటి వారు, తెల్లవారు లేచిన తర్వాత ప్రార్థన లేనటువంటి వారు, తెల్లవారు లేచిన తర్వాత వాక్యాన్ని చదవనటువంటి వారు చాలా మంది క్రైస్తవులు ఈ రోజున ఉన్నారు. సంఘబిడ్డలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ రోజున మార్నింగ్ లేచిన తర్వాత నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, అసలు నీ ఆత్మకు ఒక పోషణ అవసరమని సంగతి తెలుస్తుందో లేదా, అసలు దిన జీవితంలో వాక్యము చదివేటువంటి అనుభవం ఉందా, దిన జీవితంలో వాక్యము వినాలి అనేటువంటి ఒక ఆసక్తి నీలో ఉందా లేదా అనేది దేవుడు ఈ సందర్భంగా మనలను ప్రశ్నిస్తుంటున్నాడు. సో ఆత్మకు పోషణ ఎందుకు? ఆత్మకు పోషణ ఎందుకు? చూడండి, ఈ వైరస్ మనల్ని దాడి చేయకుండా ఉండాలంటే డాక్టర్స్, నిపుణులు చెప్పేటువంటి విషయం ఏంటంటే చాలా బలమైనటువంటి ఆహారం తీసుకోవాలి. మనం ఎప్పుడైతే బలమైనటువంటి ఆహారం తీసుకుంటామో అప్పుడు వైరస్ మన మీద దాడి చేసినప్పటికీ కూడా అది వీగిపోతుంది. అలాగే మనము ప్రతిరోజు కూడా వి టెన్ టు ఫేస్ లాట్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ ద లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆల్ డే లాంగ్. ఎవ్రీడే వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ప్రతిరోజు మనకి ఏవో ఒక సమస్యలు ఉన్నాయి. మరి వాటన్నిటిని ఎదుర్కోవడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మానసికమైనటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మీయమైనటువంటి శక్తిని ఎప్పుడైతే మనం కూడగట్టుకోగలుగుతామో ఆత్మీయ శక్తి ద్వారా మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి మనం విడుదల పొందుకోగలుగుతాం. మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఎప్పుడైతే మనము అధిగమించగలుగుతామో మన శరీరం యొక్క రక్షణ వ్యవస్థ బలోపేతం అవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు మన ఆత్మకు పోషణ అవసరం. ఎనీ ఆల్టర్నేటివ్ ఉన్నదా అని కానీ ఆలోచన చేసినట్లయితే దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్ బిసైడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఆర్డర్ టు ఫీడ్ యువర్ స్పిరిట్. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ద వర్డ్ దట్ ప్రొసీడెడ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దైనందిన జీవితంలో నీకు ఎలాంటి సమస్యలైనా ఉండొచ్చు.
శ్రమలు, శోధనలు, కష్టాలు, అనారోగ్య బలహీనతలు. ఇప్పుడున్నట్టు పరిస్థితులు అనారోగ్య బలహీనత. మనం దీన్ని ఎదుర్కోవాలంటే ఏం కావాలంటే ఖచ్చితంగా శక్తి కావాలా. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యము చదువుట ద్వారా, దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయటం ద్వారా ఆ శక్తిని మనము కూడగట్టుకోగలుగుతాం. కాబట్టి ఒక తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభువా, ఈ రోజు నుంచి నేను ఒక వాక్యం తప్పకుండా చదువుతాను తండ్రి నేను. కొంతమంది క్యాలెండర్ భక్తులు ఉంటారు. ఉదయం లేస్తారు, ఒక క్యాలెండర్లో ఒక వాక్యం చూసేసుకుంటారు. బయటికి వెళ్ళేటప్పుడు ఒక వాక్యం చూస్తారు, పడుకునేటప్పుడు వాక్యం చూస్తారు. వీళ్ళని దేవుడు లిటరల్గా చెప్పాలంటే ఏమన్నాడంటే హిపోక్రైట్స్ అన్న, అంటే వేషధారులు. డోంట్ బీ లైక్ ఎ హిపోక్రైట్స్. గాడ్ డజంట్ వాంట్ ఎనీ పీపుల్ హూ ఆర్ కన్సిడర్డ్ టు బి ది హిపోక్రైట్. ఎవరైతే వేషధారులుగా ఉంటారో వారిని దేవుడు ఏమాత్రం కూడా కన్సిడర్ చేయడు. కాబట్టి వాక్యము ఖచ్చితంగా అధ్యాయాలు చదవాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉంది. ఇది ఖచ్చితంగా ఒక క్రిస్టియన్ మ్యాండేటరీ అనే విషయాన్ని కూడా ఈ సమయంలో మీకు జ్ఞాపకము చేస్తున్నాను. మొట్టమొదటి ఆత్మకు పోషణ, రెండవది విశ్వాస అభివృద్ధి, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఒకనొక సందర్భంలో దావీదు తన పరివారం సుమారుగా 600 మందితో కలిసి అతడు సిక్లగు అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆ సమయంలో అమాలేకీయులు వారి మీద అటాక్ చేస్తారు. ఈ విషయం మనకు సమూయేలు గ్రంథం 1 గ్రంథం 30 అధ్యాయంలో ఉంటుంది. అటాక్ చేసినప్పుడు ఈ ప్రజలకు సంబంధించినటువంటి వస్తువులు, సామాగ్రి, నాగలు అన్నీ కూడా, వారికి సంబంధించిన భార్యలు, పిల్లలు అందరినీ కూడా వారు చెరపట్టుకొని పోతారు. ఎప్పుడైతే ఈ పరిస్థితి వస్తుందో ప్రజలు దావీదుని రాళ్లతో కొట్టాలంటే ఆలోచన చేస్తారు. ఆ సమయంలో ఒక మాట మనల్ని చక్కగా ఆకర్షితులను చేస్తుంది. ఏమిటంటే 1 సమూయేలు గ్రంథం 30 అధ్యాయం 6వ వచనం కానీ మనం చూసినట్లయితే అక్కడ దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని మనం చూడగలుగుతాం. దావీదు కొన్నిసార్లు విశ్వాసాన్ని మనమే బలపరుచుకోవాలి. ఎప్పుడైనా సరే విశ్వాసాన్ని మనమే బలపరుచుకోవాలి. దేవుడు బలపరచుడు విశ్వాసాన్ని, మనం బలపరుచుకోవాలి మన విశ్వాసాన్ని దేవుణ్ణి బట్టి. లేకపోతే మనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో బలపరుస్తారు అనుకోవడం అది ఒక అవివేకం. మనమే. దావీదు యెహోవాను బట్టి తనను తాను ధైర్యం తెచ్చుకున్నాడు. గెట్ ద కరేజ్, రిలయింగ్ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని మీద ఆధారపడుతూ మనము శక్తిని కూడగట్టుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది. విశ్వాసం యొక్క శక్తి ఎంతటిది అనేదాన్ని మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి 34 వచనాలు కానీ మనం చూడగలిగినట్లయితే ఒక చక్కటి మాట మనకి కనబడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11:33 నుంచి 34 వచనాలు నేను చదువుతున్నాను. చదవమ్మా. 11:33 నుంచి 34 వచనాలు. ఎంత శక్తివంతమైందంటే విశ్వాసం అనేటువంటిది, అది ఎంత శక్తిగల కార్యాలు చేస్తుంది అంటే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానాలను పొందిరి, సింహముల నోరులను మూయించిరి, అగ్ని బలమును చలార్చిరి, ఖడ్గదాలను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. చాలండి. అగ్నిని ఆర్పేశారు, సింహాల నోళ్ళు మూయించేశారు, ప్రతిబంధకాలన్నింటినీ కూడా జయించేశారు విశ్వాసంతో. విశ్వాస వీరుల గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చక్కగా తెలియజేస్తుంది. యెఫ్తా, సంసోను, హానోకు, మోషే, దావీదు, అబ్రహాము, ఎంత దానియేలు వంటి మహా ఆత్మీయమైనటువంటి ఉద్దండుల గురించి ఒక 11వ అధ్యాయము రాయబడింది. విశ్వాసం ద్వారా జయించారు. ఖడ్గబలాన్ని జయించారు, శత్రుబలాన్ని జయించారు, అగ్నిబలాన్ని జయించారు, సింహబలాన్ని జయించారు, కరువు బలాన్ని జయించారు. సో విశ్వాసము ఏమవ్వాలంటే విశ్వాసం అంతకు కూడా వృద్ధి చెందాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విశ్వాసం వీగిపోతుందని చెప్పడంలో సందేహం లేదు. చాలామంది విశ్వాసంలో వీగిపోతున్నారు. ఎందుకంటే ఇంతే,
ఇంకేం దేవుళ్ళే, దేవుడుంటే ఎలాగెందుకు జరుగుతుందిలే, అంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళనే దేవుడు ఏం చేయలేదు, ఇక నాకేంటి దిక్కు, ఇలాంటి ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది. దానివల్ల చాలా నష్టపోతారు, ఆత్మీయంగా నష్టపోతారు. ఈ టైంలోనే విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాలి. దావీదు దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. ఒక పక్క అన్ని చెరపట్టుకుని తన భార్యను తీసుకెళ్ళిపోయారు, తనకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు, ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు. మానసికంగా ఎంత ఒత్తిడి, ఇది చాలదన్నట్లు ప్రజలందరూ కూడా దావీదును కొట్టడానికి రెడీ అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా గుండె జారిపోద్ది. శక్తిని కూడగట్టుకున్నాడు. ఎవరిని బట్టి? దేవుని బట్టి శక్తిని కూడగట్టుకున్నాడు. క్రైస్తవుడు విశ్వాసి కావాలా? విశ్వాసి అని అనేస్తారు సర్వసాధారణంగా. ఆయన మా విశ్వాసి అండి, ఆమె మా విశ్వాసి అని అనేస్తారు. అందరూ కూడా విశ్వాసి అని పిలువబడడానికి అర్హులు కాదని నా యొక్క అభిప్రాయం. విశ్వాసాన్ని ఎవరైతే అధికం చేసుకుంటారో, విశ్వాసంలో ఎవరైతే వృద్ధి చెందుతారో, విశ్వాసంలో ఎవరైతే పెంపొందింప చేసుకుంటారో వారు మాత్రం విశ్వాసులు అవుతారు. విశ్వాసి అంటే విశ్వాసాన్ని కలిగి ఉన్నవారు అని అర్థం. విశ్వాసాన్ని కలిగి ఉన్నవారు అంటే మనకి ఆ వ్యక్తి ఒక చెయ్యి కలిగి ఉన్నాడు, ఆ వ్యక్తి 2 కళ్ళు కలిగి ఉన్నాడు, ఆ వ్యక్తి తన శరీరంలో ఒక అవయవాన్ని కలిగి ఉన్నాడు అన్నట్లు విశ్వాసము కూడా ఒక క్రైస్తవుడికి ఆ విధంగా ఉండాలి, తన వెన్నంటే ఉండాలి. వారు విశ్వాసులు అవుతారు, వారిని మనం విశ్వాసి అంటాం. నాట్ ఆల్ ద క్రిస్టియన్స్ కెన్ బి కాల్డ్ యాజ్ ద ఫెయిత్ఫుల్, బట్ దోస్ హూ try to enhance themselves their faith, they are considered to be the real faithful persons, not all the persons. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సింది మనం చేస్తుంటున్నాం. మరి ఎప్పుడైతే తన విశ్వాసాన్ని కూడగట్టుకున్నాడో దావీదు, అక్కడ జరిగినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, 1 సమూయేలు 30:19 చూసినట్టయితే దాని రిజల్ట్ మనం చూడగలిగినట్లయితే, వారి మీద దండెత్తడానికి వెళ్ళాలా వద్దా అని దేవుడు యొద్ద విచారణ చేశాడు దావీదు. విచారణ చేసిన తర్వాత వెళ్ళు నీకు అప్పగిస్తానని చెప్పినప్పుడు ఆలోచన లేకుండా 600 మందితో బయలుదేరుతాడు. ఒక మధ్యలో ఒక 200 మంది మిగిలిపోయినప్పుడు కూడా మిగతా 400 మందితో తరిమేస్తాడు వాళ్ళ అమాలేకీయుల్ని. తరిమేసేసి వాళ్ళ దగ్గర ఎవరైతే వీళ్ళకి సంబంధించినటువంటి వారిని చెరబట్టేస్తారో వారందరూ కూడా విడిపించేస్తాడు దేవుని పేరిట. అది విశ్వాసాన్ని. అందుకని శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడు అవుదావని సామెతల గ్రంథకర్త 24:10 తెలియజేస్తాడు. కాబట్టి కృంగిపోతున్న పని లేదు, కానీ విశ్వాసాన్ని కూడగట్టుకోవాలా, విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలా. అన్ని బాగా ఉన్నప్పుడు విశ్వాసం వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏది పరిస్థితులు సవ్యంగా లేనప్పుడే విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలా. ఇక ఈ రోగం తగదేమో, ఇంక ఈ సమస్య పోదేమో, ఇక నా బ్రతికింతేనేమో, లేకపోతే నాకు ఈ ఉద్యోగం రాదేమో, నాకు భవిష్యత్తు లేదేమో అనేటువంటి పరిస్థితులు ఎప్పుడైతే నీకు తటస్థించాయో అప్పుడే రావాలి. ఏమిటంటే విశ్వాసం రావాలి. కాదు, ఆ విశ్వాసం వీగిపోకుండా దాని ప్లేసులో అభివృద్ధి చెందాలి. ఇది దేవుడు ఆశించేటువంటిది. దేవుని ప్రియ బిడ్డలారా, చూడండి, విశ్వాసంలో అభివృద్ధి చెందడం అంటే మనము ఫస్ట్ స్టార్టింగ్ మనం ఏమైనా బైక్ నేర్చుకుంటాం, లేదా కార్ నేర్చుకుంటాం, బస్సు నేర్చుకుంటాం. నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకుంటాం? స్టార్టింగ్లో ఫస్ట్ పైకి కిందకి 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 పైకి పైకి ఇలా మైండ్లో ఆలోచన చేసుకుంటాం. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, కానీ ఇప్పుడు పైకి వేయాలా కిందకి వేయాలా, ఈ ఆలోచనతో కొన్నిసార్లు చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలించుకుంటాం. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటిది, బిగినర్స్కి సంభవించేటువంటిది. తర్వాత చూడండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే చేతులతో గేర్లు వేసేటువంటి వాళ్ళు టక్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు స్పెషల్గా ఇప్పుడు 2 వేయాలా 3 వేయాలా, ఇప్పుడు వెనక్కి వేయాలా ముందుకు వేయాలా అని ఆలోచన చేయరు. అలాగే పైకి వేయాలా కిందకి వేయాలా అని ఆలోచన చేయరు. ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉంటుంది, పైకి కిందకి పైకి కిందకి పైకి. విశ్వాసం కూడా అంతే. ప్రభులో జీవిస్తున్నంత కొలది విశ్వాసము అంతకు వృద్ధి చెందాలి. వృద్ధి చెందినప్పుడు ఏంటంటే ఈజీ అయిపోద్ది అనమాట. ఆటోమేటిక్గా ఆ ఫెయిత్ అనేటువంటిది మన జీవితంలో కార్యము సాధకం చేస్తుంది అనమాట. ఎలాంటి సమస్యలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. అంతేకాదు సునాయాసంగా జయించగలము అనేటువంటి ఒక మనోధైర్యాన్ని కలుగజేస్తుంది. సో విశ్వాసి
ఆ రకంగా దేవునితో నడవలసిన అవసరం ఉంది. అందుకే అటువంటి వారినే దేవుడితో నడిచినటువంటి వారు అని హనోకు కావచ్చు, ఏలియా లాంటి భక్తులకు, నోవహు లాంటి భక్తులకు ఆ యొక్క కితాబు ఇవ్వడం జరిగింది. విశ్వాసులైనటువంటి అబ్రహాం లాంటి వారు, దావీదు లాంటి వారు, మోషే లాంటి వీళ్ళందరూ కూడా ఇటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు. చల్తే దారిలో రాని, ఏదైతే ఎదురొస్తే రాని, దానియాలు వస్తే రాని, సింహం వస్తే రాని, సింహం లాంటి మనుషులు వస్తే రాని, మేము వెళ్ళిపోతాం, అంటే మేము జయించుకుంటూ వెళ్తాం అనేటువంటి ఒక మనోదింభరం. గొల్లియాత్ రాని, వస్తే ఏమిటి, గొల్లియాతుని జయిస్తాను, చాలా ఎంత కాన్ఫిడెన్స్ చూడండి. ఎందుకంటే దట్ వాజ్ అ కైండ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫెయిత్. ఇట్ ఇస్ నాట్ సఫిషియంట్ మియర్లీ హ్యావింగ్ ఎ ఫెయిత్, బట్ యువర్ ఫెయిత్ షుడ్ ఎన్హాన్స్, యువర్ ఫెయిత్ షుడ్ బి ఎన్హాన్స్డ్. సో దెన్ యూ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ ఫెయిత్, గాడ్స్ ఫెయిత్ఫుల్ వన్, రైట్? సో దేని బిడ్డలారా, రెండో విషయం చూసాం. మొట్టమొదటిది ఆత్మకు పోషణ అవసరం, రెండోది ఏంటంటే విశ్వాసం అభివృద్ధి. మనం ధైర్యంగా ఉండగలుగుటకు మన విశ్వాసం అభివృద్ధి చెందించుకోవాలి. మూడవది విశ్వాస పలుకు, వెర్బల్ ఫెయిత్. వెర్బల్ ఫెయిత్ అంటే కేవలం నాకు విశ్వాసం ఉందని మన హృదయంలో ఉండడమే కాదు, దాన్ని బయటికి వ్యక్తపరచాల. అమెరికా వాళ్ళంట ఎవరికైనా అనారోగ్య బలహీనత ఉంటే అమెరికన్స్ అంటారంట గెట్ వెల్ సూన్ అంటారంట. రష్యన్స్ అంటారంట ఐ డిజైర్ అండ్ ఐ హోప్ దట్ యూ విల్ గెట్ సూన్ అంటారంట. అంటే నీవు బాగుపడాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అంటారంట. ఈ మధ్యకాలంలోనే ఈ మీడియాలో హల్చల్ చేస్తుంది మాట. మన ఇండియన్స్ దగ్గరికి వచ్చేసరికంట వాళ్ళు ఏమంటారు, ఈ మధ్య మొన్న ఒకడికి మా ఓడికి ఇలాగే సమస్య వచ్చింది, లేదా ఇలాంటి రోగం వచ్చింది, ఈ రోగంతో వాడు చచ్చిపోయాడు అని చెప్తారంట. ఇది వ్యక్తపరిచేటువంటి విధానం మన భారతదేశంలో ఉన్నటువంటి అమాయకత్వం. మన మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సామెతల గ్రంథకర్త 18వ అధ్యాయము 21వ వచనంలో ఏమంటాడంటే, జీవమరణములు నాలుక వశం అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి మాట అంటారు. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనాన్ని కానీ మనం చూడగలిగినట్లయితే, ఎవడైనను ఈ కొండను చూచి నీవెత్తబడి సముద్రంలో పడవేయబడు అని చెప్పి మనస్సులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా వాడు చెప్పినది జరుగును అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తారు. ఏంటట, కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి సో వెర్బల్ ఫెయిత్ అంటారు దీన్ని. అంటే కేవలం హృదయంలో కలిగి ఉండడమే కాదు, నోటితో కూడా దాన్ని ఉచ్చరించాల, మన విశ్వాసాన్ని ఒప్పుకోవాలి, లేదా మన విశ్వాసాన్ని పలకాల. లోకంలో ఒక నానుడు ఉంది, ఏమిటంటే వాట్ యు ఈస్ వాట్ యు ఆర్. అంటే నువ్వేదైతే తింటావో ఆ తినదాన్ని బట్టి నీవు అనేటువంటి ఒక లోకోక్తి. కానీ బైబిల్లోకి వచ్చేసరికి వాట్ యు స్పీక్ ఈజ్ వాట్ యు ఆర్ అనేటువంటి మాట మనకి బైబిల్ గ్రంథం ద్వారా మనకు తెలుసు. అంటే నీవు పలికినటువంటి మాటను బట్టి నీవు జీవిస్తావు అనేటువంటి ఆలోచనతో భక్తులు ఈ మాటను తెలియజేశారు. సో చాలా సాధారణంగా ప్రభువున నమ్ముకున్నటువంటి విశ్వాసులు కూడా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు, కొన్నిసార్లు మనకి కొన్ని అనుభవాలు ఇవి. అఫ్ కోర్స్ ప్రాబ్లీ వి ఆల్ క్రాస్డ్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండ్ experiences and we might have already experienced this kind of situations. I think నేను అనుకుంటాను ఖచ్చితంగా నైరాసపు మాటలు వస్తూ ఉంటే దేవుడి దగ్గర కూడా, ప్రభువా ఇక నా పని అయిపోయింది తండ్రి, నేను చచ్చిపోతాను, నేను బ్రతకను, నాకు తెలిసిపోతుంది, నాకు అర్థమైపోతుంది నా పరిస్థితి ఏంటో, ఇక బ్రతకడానికి అవకాశాలు లేవు ప్రభువా, నేను చచ్చిపోతాను, ఆ తర్వాత నా కుటుంబం నువ్వు చూసుకో, నా పిల్లల్ని చూసుకో, మా అమ్మ నాన్న చూసుకో, నా సమాధి బాగా ఏటెడు చెయ్యి, ఇటువంటి మాటలు పలుకుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో బహుశా దేవుడు ఈ శాంక్షన్ చేసేస్తాడు. శాంక్షన్ చేస్తే వచ్చినటువంటి పరిస్థితులు అవే. ఒకవేళ పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత
ప్రభు నేను అలా మాట్లాడిన తర్వాత ఏమైనా కనికరిస్తావేమో అనుకున్నాను అని అన్నాం అనుకో, నేను ఎలా కనికరిస్తాను? ప్రభువా నాకున్నటువంటి అనారోగ్య బలహీనతలో నేను స్వస్థత పొందుకోవడం నీ శక్తి చాలు తండ్రి అని ఒక మాట చెప్పినట్లయితే, నన్ను స్వస్థపరిచిన లేవనెత్తి ప్రభువా నీకు సాక్షిగా ఉంటాను, ఒక మాట నువ్వు చెప్పినట్లయితే నేను స్వస్థపరిచి ఉండేవాడిని. నేను చచ్చిపోతాను, నేను పోతాను, నేను సమాధి అయిపోతాను అని నువ్వు చెప్పినప్పుడు, ఇక నువ్వు చచ్చిపోవడం బెటర్ అని చెప్పేసి నువ్వు చచ్చిపోవడానికి నేను ఎలా చేశాను అని దేవుడు చెప్తారు పరలోక రాజ్యంలో. కాబట్టి మన మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిదని ఈ సమయంలో మీకు జ్ఞాపకము చేస్తుంటున్నాను. సో 3 విషయాలు మనం చూసాం. ఒకటి, ఆత్మకు పోషణ. ఈ లోకంలో పరిస్థితులు జటిలంగా ఉన్నప్పుడు ఒక సగటు క్రైస్తవుడు ధైర్యంగా ఉండాలంటే ఆత్మీయ సాధనాల ద్వారా ధైర్యాన్ని కూడగట్టుకోగలుగుతాడు. ఈ ఆత్మీయ సాధనాల్లో భాగంగా అనుదిన ధైర్యానికి ఆత్మీయమైనటువంటి మాటలు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ ధ్యానంలో మొట్టమొదటి ఆత్మకు పోషణ, రెండవది విశ్వాస అభివృద్ధి, మూడవది విశ్వాస పలుకు, 4వది సానుకూల దృక్పథం, పాజిటివ్ థింకింగ్, సానుకూల దృక్పథం. సామెతల గ్రంథకర్త 17వ అధ్యాయము 22వ వచనంలో ఏమంటాడంటే, సంతోషం గల మనస్సు ఆరోగ్యకరము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. సంతోషం గల మనస్సు, పాజిటివ్ దృక్పథం ఎప్పుడు అవసరం అంటే పరిస్థితులు నెగిటివ్గా ఉన్నప్పుడే, లేదా నెగిటివ్గా మారిపోయినప్పుడే. పాజిటివ్గా ఉన్నప్పుడు పాజిటివ్ దృక్పథం అవసరం ఏముంది? పరిస్థితులు నెగిటివ్గా ఉన్నప్పుడే పాజిటివ్ దృక్పథం అవసరమవుతుంది. పాజిటివ్గా ఉండేటువంటి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అనే దానికి బైబిల్ గ్రంథంలో చాలా చక్కటి రిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. అవన్నీ చూడడానికి సమయం ఉండదు, కానీ ఒక రిఫరెన్స్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు. ఇందులో కానీ మనం చూడగలిగినట్లయితే వారు ఎలా ఉంటారంట, వారు ఎల్లప్పుడూ అనే మాట ఉంటుంది అక్కడ. ఎల్లప్పుడూ, ఆల్వేస్ దే ఆర్ హ్యాపీ, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. వారు ఇంకా ఎలా ఉంటారు? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారు, ఎల్లప్పుడూ మేలైనది అనుసరిస్తారు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారు, ఎల్లప్పుడూ, ఆల్వేస్ అనేది. వీళ్ళు ఎలాగా అలా ఉండగలుగుతారు? కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఈ తెస్సలోనికీయులకి రాసినటువంటి పత్రిక కాలంలో చాలా శ్రమల్లో ఉన్నారు, నిరీక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నారు ఈ తెస్సలోనికీ సంఘం వారు, తెస్సలోనికీ ప్రాంతపు వారు. అందుకే అంటే నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖించకుండా ఉండు నిమిత్తము చనిపోయినటువంటి వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించి చెప్పి, ఆ రాకడలో మనకు పట్టేటువంటి మహద్భాగ్యం ఎంతటిది, దేవుడు మనకిచ్చేటువంటి కృప ఘనత ఎటువంటిది అనే విషయాన్ని చాలా చెప్పి ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. ఇగో యేసుప్రభు తొందరలోనే వచ్చేస్తున్నాడు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు అంటే ఎంత నిరీక్షణ చెదిరిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ టైంలో పౌలు భక్తుడు వారు చెప్తున్న విషయం ఏంటంటే, మీరు ఎలా ఉండాలి అంటే పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా అనుదినము దేవుడితో మనకు అనుభవం ఉంటే ఈ అనుభవంలోకి వెళ్ళగలుగుతాం. ఎల్లప్పుడూ అంటే అనుదినం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే అలా ఎల్లప్పుడూ దేవునితో ఉండాలి, దేవుని యొక్క వాక్యంతో సహవాసం చేయాలి, దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతలు చెల్లించాలట, ఎల్లప్పుడూ పాటలు పాడాలట, ఎల్లప్పుడూ ప్రైజ్ చేయాలట వాక్యం చెప్తా ఉంది. మరి ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అన్లెస్ వీ స్పెండ్ సమ్ టైమ్ విత్ గాడ్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు బీ హ్యాపీ? ఈజ్ ఇట్ పాసిబుల్ getting away from the all kind of mourning situations and grieving situations? Is it possible? No. సామాన్య విషయం కాదు. అందుకే ఎల్లప్పుడూ పాజిటివ్ దృక్పథం కావాలి నీకు. సో ఎల్లప్పుడూ పాజిటివ్ దృక్పథం కావాలి అంటే నువ్వు దేవుడితో ఎల్లప్పుడూ సహవాసం చేయాలి. నీ పాజిటివ్ దృక్పథం ఎప్పుడైతే అలవర్చుకుంటావో నువ్వు ధైర్యవంతుడివి అవుతావు. కీర్తనకారుడు మనకు బాగా తెలిసినటువంటి ఒక కీర్తన, చక్కటి కీర్తన 91వ కీర్తన, మనకు అందరికి కూడా సర్వసాధారణ కట్టతో వచ్చినటువంటి కీర్తనే. అందులో నీ ప్రక్కన 1000 మంది పడిన, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు అని చెప్పేటువంటి
ఈ కీర్తనకారుడు అది తనకి అన్వయించుకున్నాడు. మహోన్నతుని చాటున నివసించేవాడు. బహుశా ఈ కీర్తన రాసినటువంటిది, ఎందుకంటే 90వ కీర్తన మోషే ప్రార్థన అని రాయబడుతుంది, బహుశా దాని కొనసాగింపు కావచ్చు. ఒకవేళ కీర్తనకారుడు అంటాం అంటే కీర్తనకారుడు దావీదు కావచ్చు, దావీదును అనుసరించినటువంటి ఆసాపు వంటి మహాభక్తులు కావచ్చు, లేదా ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి మోషే లాంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కూడా ఈ అనుభవాలు గుండా వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని అన్వయించుకుని ఏమన్నారంటే, నా ప్రక్కన 1000 మంది పడినాను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినాను, అపాయం నా ఎద్దకు రాదు అని వారు ఆ యొక్క మాట అన్వయించుకున్న తర్వాతే ఈ యొక్క మాటను ఇతరులకు తెలియపరిచారు. ఇతరులు దాన్ని అప్లై చేసుకోవాలని తెలియపరిచారు. వాళ్ళు నీ ప్రక్కన 1000 మంది పడినాను అంటే, నాకు పక్కన 1000 మంది పడినా నేను భయపడినా, నా పక్కన 10,000 మంది కూలినా నేను. కొంతమంది సాక్ష్యం చెప్తున్నారు, ఈ జీజీహెచ్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేకపోతే వాళ్ళని ఈ యొక్క కోవిడ్ పేషెంట్స్గా ఉంచినప్పుడు ఒకరు ఎగిరిపోతున్నారు, ఒకరు సేవలు వెళ్ళిపోతున్నాయి. ఎలా ఉంటుందండి చెప్పండి? ఆ టైంలో దేవుడి మాట ప్రకారం చూస్తే కాస్త పాజిటివ్. నీ ప్రక్కన బెడ్ మీద నుంచి ఒక పేషెంట్ వెళ్ళిపోయినా, నువ్వు ఉన్నటువంటి వార్డులో, నువ్వు ఉన్నటువంటి రూపులో మిగతా వారందరూ చనిపోయినా నేను భయపడను. ఇది పాజిటివ్ దృక్పథం. ఇది మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది, బలపరుస్తుంది. సానుకూల దృక్పథం ఇదంటే ఇది వరల్డ్లో ఉన్నటువంటి మాట. ఇప్పుడు ప్రస్తుతం పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఈ మాటను ఉపయోగిస్తున్నారు. పాజిటివ్ దృక్పథంతో ఉండండి. అండ్ హౌ టు బీ పాజిటివ్ అనే విషయం అడిగేటప్పుడు లోకస్తులు ఏమంటారంటే, మీరు టీవీ వాచ్ చేయండి, పలానా మంచి నవ్వులతో కూడినటువంటి సినిమాలు చూడండి, మీకు నెట్ఫ్లిక్స్లో అమెజాన్లో ఉన్నాయి, లేకపోతే ఇతరత్ర మీకేవో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటన్నిటి చక్కగా చూసి ఎంజాయ్ చేయండి. లాస్ట్ ఇయర్ చెప్పిన మాటలు ఇవే. అందుకే ఈ సంవత్సరం వచ్చేసరికి ఇంకా ఎక్కువైపోయింది కరోనా వైరస్. అవి కాదు, ఆత్మీయ సాధనాలు చేయాలి. క్రైస్తవుడిగా నేను పాటించాల్సినటువంటి మినిమం చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏంటంటే ఇవి. సానుకూల దృక్పథం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేయడం ద్వారా ఈ సానుకూలమైనటువంటి దృక్పథం మనకి అలవడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనకారుడు తన 23వ కీర్తన ఆల్ టైమ్ ఇన్స్పైర్ చేసేటువంటి అద్భుతమైనటువంటి కీర్తన. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, నేనంటాడు ఇక్కడ, నేను సంచరించిన ఏ అపాయముకు నేను భయపడను. బికాస్ ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ విల్ నాట్ ఫియర్. Because he is sufficient for every kind of situations. He will rescue me out of all the dangerous situations. గాఢాంధకారపు లోయ అంటే అర్థం ఏంటంటే, హీబ్రూలో చూస్తే డార్క్ వ్యాలీ అనేటువంటి మాట మనకి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే యాక్చువల్గా ఒరిజినల్ హీబ్రూలోకి వెళ్తే దట్ ఈస్ ద వ్యాలీ ఆఫ్ డెత్, అంటే మరణపు లోయ. మరణపు లోయలు గుండా చాలాసార్లు వెళ్ళాడు, బయటకు వచ్చేసాడు. ఈ మరణపు లోయలో భయంకరమైన తోడేళ్ళు. ఇశ్రాయేల్ ప్రాంతంలో ఒక తోడేలు చాలు, ఒక సింహం లాంటి శక్తివంతమైనటువంటిది అనమాట. అలాంటి తోడేళ్ళు ఎదురయ్యాయి, సింహం ఎదురయ్యింది, ఎలుగుబంట్లు ఎదురయ్యాయి. ఏదో ఒక్కొక్క ఇన్సిడెంట్స్ మనకు రాయబడ్డాయి, కానీ అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఎదుర్కొన్నాడు దావీదు. కానీ వాటన్నిటి విజయం పొందుకున్నాడు, వాటిని చీల్చేసాడంట. ఎలాగంటే, నేను భయపడను, బికాస్ ద లార్డ్ ఈజ్ ఆన్ మై సైడ్, ఐ షల్ నాట్ వాంట్, ఐ డోంట్ నీడ్ టు ఫియర్ ఆఫ్ ఎనీథింగ్ ఆర్ ఎనీబడి ఎల్స్. Because the Lord is on my side, He will rescue me. He will take care of me. He is having a lot of concern about me. And I will come out of all the dangers, the perilous situations that I am facing. అంత గొప్ప ఉన్నత ఆత్మీయమైనటువంటి భావాలు దావీదు భక్తుడు కలిగి ఉంటున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను వెళ్ళాను, సంచరించినాను, భయపడను. ఇది పాజిటివ్ దృక్పథం చాలా అవసరం. రైట్. 4వ విషయం, సానుకూలమైనటువంటి దృక్పథం అలవర్చుకుందాం. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికి కూడా పాజిటివ్ అన్నా సరే సానుకూల దృక్పథంతో ఉందాం. లంగ్స్ పలానా ఇంత పర్సెంట్ పోయింది, లేకపోతే ఆక్సిమీటర్ పెట్టినప్పుడు ఏమంటారు దాన్ని, రీడింగ్ తగ్గిపోయింది అనుకున్నప్పుడు కూడా పాజిటివ్ దృక్పథంతో ఉందాం. ఇది మనకి కర్తవ్యం, మన బాధ్యత. ఆ తర్వాత ప్రభు చూసుకుంటాడు. ఆ దృక్పథమే మనల్ని నడిపిస్తుంది ముందుకి.
రైట్. ఇక ఐదవది చివరిది, ప్రార్థించుట. ఆత్మలో ప్రార్థించుట. ప్రార్థన అందరూ చేస్తారు, కానీ ఆత్మలో ప్రార్థన కొందరే చేయగలుగుతారు. చేస్తారని అనడం కంటే చేయగలుగుతారు. ఆత్మలో ప్రార్థన చేయాలి. యూ హ్యావ్ టు ప్రే ఇన్ స్పిరిట్. దట్ ఈస్ మోర్ వాల్యుబుల్ అండ్ దట్ ఈస్ వెరీ నెసెసరీ థింగ్ ఫర్ ఎవ్రీ స్పిరిచువల్ వారియర్. ఆత్మలో ప్రార్థన చేయుట. అది సామాన్యం చేసేస్తారంటే ప్రార్థన, ఆత్మలో ప్రార్థన చేయడం నాకు ఈజీ అండి అని చెప్పొద్దు. ఈవెన్ నేను కూడా చెప్పలేను. దైవజనులు అంటే మేము కూడా చెప్పలేము ఆత్మలో ప్రతిసారి మేము ప్రార్థన చేసేస్తామని. ప్రతిసారి మేము ఆత్మలో ప్రార్థన చేయలేము, ఎందుకంటే చాలా కష్టతరమైనటువంటిది. ఆత్మలో ప్రార్థన చేయడం అంటే దేవునితో లీనమైపోవడం, దేవునిలో లీనమైపోవడం అంట. దాన్ని మెడిటేషన్ అంటారు. మన పదజాలం ప్రకారం మెడిటేషన్ అంటారు. యోగాలో ఒక ప్రక్రియ అని లోక పరిధిలో అంటారు. ఆ యోగా ప్రక్రియలో దేన్నో ఒకదాన్ని తలంచుకొని మెడిటేట్ చేస్తారు. అది కాదు, దేవుని తలంచుకొచ్చు, దేవునిలో లీనమైపోవచ్చు, దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ కలిగి ఉండి చేసేటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది. పొయ్యి మీద అన్నం పెట్టేసి మోకాళ్ళు వేస్తే మనసంతా పొయ్యి మీద అన్నం మీద ఉంటుంది. లేదా పొయ్యి మీద కూర పెట్టేసి ప్రార్థనకు మోకాళ్ళు వేస్తే వేగిపోయిందో మాడిపోయిందో దాని మీదే మనసంతా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వీ కెనాట్ ప్రే ఇన్ స్పిరిట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు ప్రే ఇన్ స్పిరిట్. ఆత్మలో ఎవరు ప్రార్థన చేయగలుగుతారు అంటే దేవునితో మమేకం కావాలా, కొంత సమయం కేటాయించాల. లాస్ట్ సండే కాకుండా ముందు సండే మీకు చెప్పినటువంటి విషయం, లాక్డౌన్ అనేటువంటి ఒక సందర్భంలో పుట్ లాక్ టు యువర్ డివైసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత ప్రశాంతంగా ఉన్న పరిస్థితుల్లో నీకంటే నువ్వు వేరుపరుచుకో. అంటే ఒక భక్తుడు దీనికి ఏమంటే మనం సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి ఫీలింగ్లోకి వెళ్ళాలా. అంటే మనం సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక మనల్ని ఎవడు లేపడు కదా. సమాధిలోకి వెళ్ళిపోయినోడు ఇతర జ్ఞాపకాలు ఉండవు. అంటే ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఆ స్థితిలో దేవునికి ప్రార్థన చేస్తే దేవునితో ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతాం. దేవుని ప్రియ సంగమా, ఆత్మలో ప్రార్థన చేసేవారికి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనంలో పౌలు భక్తుడు చెప్పేటువంటి మాటను ఒకసారి చదవమ్మా. 6వ అధ్యాయము 18వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు తెరిచి ఉంచండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటున్నాడు అక్కడ? ఆత్మ వలన ఇది చేయాలంట. అంటే దేవుని యొక్క ఆత్మ ఆధీనంలో చేయాలని అర్థం. ఇక్కడ మనం చేసేటువంటి ప్రార్థన దేవుని ఆధీనంలో ఉండాలా. మనం దేవుని ఆధీనంలో ఉండాలా. వెన్ ఎవర్ వి ప్రే వీ షుడ్ బి ఇన్ ద కస్టడీ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆధీనంలో ఉంటూ మనం ప్రార్థన చేయాలి. లోకం ఆధీనంలో ఉంటూ ప్రార్థన చేయడం వలన వచ్చే లాభం ఏమీ ఉండదు. మనం పరధ్యానంతో మాట్లాడుతున్నాం అనుకుంటే ఎప్పుడైనా గమనించండి, ఎవరితోనైనా మనం పరధ్యానంతో మాట్లాడుతున్నాం అనుకుందాం, వాళ్ళు చాలా సీరియస్ మ్యాటర్ చెప్తూ ఉంటారు, మనం ఏదో ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటాం. సరే అయితే తర్వాత మాట్లాడతాను టక్కని వెళ్ళిపోతారు, లేదా టక్కని ఫోన్ పెట్టేస్తారు. ఎందుకంటే ఈ నా మాట సరిగ్గా వింటలేదు, ఈ పరధ్యానంగా ఉన్నాడు, ఏదో ఆలోచన చేస్తున్నాడు, నా మాట అంటే కనీసం ఖాతం లేదు అన్నట్టు ఆలోచన. మనిషికి ఇలా ఉంటే మరి దేవుడు, మనిషికి ఇంకా కన్ఫర్మ్ కాదు, కానీ దేవుడికి అయితే కన్ఫర్మ్. హీ నో వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్ అండ్ వాట్ యు ఆర్ థింకింగ్ బై ద టైమ్ ఆఫ్ యువర్ స్పీకింగ్ టు యువర్ గాడ్. దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం ఆలోచన చేస్తున్నావు దేవుడు తెలుసు. ఇది సామాన్యమైన విషయం కాదు ఆత్మలో ప్రార్థన చేయడం. ఆత్మలో ప్రార్థన చేస్తే వచ్చే శక్తి వేరు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి మహాదైవ భక్తుడి గురించి మనం వింటాం. ఫ్రాన్సిస్ జేవియర్ని ఒకరోజు ఒక ధనవంతుడు ఆహ్వానిస్తాడు ఇంటికి.
ఆహ్వానించిన తర్వాత మంచి భోజనం పెడతాడు, నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ ధనవంతుడికి ఒక ఆలోచన, ఏంటి ఇతను ఇంత పరిశుద్ధుడు అంటారు, శక్తి కలిగినటువంటి వాడు అంటాడు, ఏమిటి ఇతను ఉన్నటువంటి శక్తి ఏమిటి, ఇతను ఉన్నటువంటి భక్తి ఏమిటి, ఇతను అబ్జర్వ్ చేయాలనుకుంటాడు. రాత్రి పడుకుంటాడు. పడుకున్న తర్వాత ఈ ఫ్రాన్సిస్ జేవియర్ కూడా పడుకున్న తర్వాత ఈ ధనవంతుడు పడుకోకుండా అతన్నే గమనిస్తూ ఉంటాడు ఏం చేస్తున్నాడు అని. అంటే ఆధ్యాత్మిక వేత్తలు, ఆధ్యాత్మికమైనటువంటి భక్తులు వాళ్ళు ఎక్కువ దేవుడితో నైట్ సహవాసం చేస్తారు. ఏం చేస్తాడో చూద్దాం అనే ఆలోచనతో తెల్లవారు లేచి మరి ఫ్రాన్సిస్ జేవియర్ తన త్రోవను వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆయన చూసినప్పుడు కరెక్ట్గా 3 o'clock లేస్తాడు. ఆయన కరెక్ట్గా టైం చూసినప్పుడు 3 దేవదూత లేపినట్లు 3వ గంటకి వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు. అతను తదేక దీక్షతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ధనవంతుడు చాలా ఆశ్చర్యపోతాడు. అతను చుట్టూ కూడా ప్రకాశవంతమైనటువంటి కాంతిని చూస్తాడు, విస్తుపోతాడు అన్నమాట. ఇదేంట్రా, ఇంత శక్తి ఉందా ప్రార్థనలో? అతని కళ్ళు అతనే నమ్మలేకపోతాడు. అతను ప్రార్థన చేస్తూ ఉంటే చుట్టూ ప్రకాశవంతమైనటువంటి కాంతిని చూడలేకపోతాడు. తెరవలు లేచేసరికి అతను క్రైస్తవుడిగా మారిపోతాడు. ఆత్మలో ప్రార్థన చేస్తే శక్తి డిఫరెంట్ అనమాట. ఆక్సిమీటర్లో రీడింగ్ 30లోకి వచ్చేసినటువంటి వాడు కూడా లేచి నిలబడతాడు. అంత శక్తి ఉంది ప్రార్థనకి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆత్మలో కూడా ప్రార్థన. సో ఆధ్యాత్మిక జీవితంలో అనుదినము ధైర్యంగా ఉండాలంటే, అనుదినము ధైర్యం కావాలంటే, ఎందుకంటే ధైర్యం లేకపోతే చచ్చిపోతాం మనం. ఈ ధైర్యం కావాలంటే ఖచ్చితంగా ఆత్మీయ సాధన అవసరం. బట్ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోవడానికి నాకు దేవుడు తన కృప చూపించాడు. మొట్టమొదటిది ఏమిటండి? ఆత్మకు పోషణ, ఫీడింగ్ ద స్పిరిట్. రెండవది విశ్వాస అభివృద్ధి, ది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫెయిత్. మూడవది విశ్వాస పలుకు, వెర్బల్ ఫెయిత్. నాలుగవది సానుకూల దృక్పథం, పాజిటివ్ థింకింగ్. అండ్ ఐదవది ఆత్మలో ప్రార్థన, ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. సో ఈ సాధనాలు చేస్తూ ధైర్యంగా ఉండాలని, ధైర్యాన్ని కూడగట్టుకోవాలని, రానున్న దినాల్లో ఇంకా సంతోషంగా, ఆరోగ్యంగా, సుఖవంతంగా జీవించాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మన వినికిడిలో ఆశీర్వదించి నడిపించుగాక. ఆమెను చిన్న ప్రార్థన చేద్దాం. అయితే తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. సర్వశక్తియు మికిలి ప్రేమ కనికరము గల మా తండ్రి, మా యేసు రక్షక, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో మాకు ఇచ్చిన నీ దివ్యమైనటువంటి సందేశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రపంచం చాలా భయంకరంగా ఉన్నది నీకు తెలుసును తండ్రి. అధికారిక అనధికారిక లెక్కల్లో ఎందరో చేర్చబడుతున్నారు, ఎందరో మరణిస్తున్నారు. ఈ విషయాలు మేము వింటూ ఉన్నాం. మాకు సంబంధించినటువంటి నాయన తండ్రి, మా బంధువర్గము, మా స్నేహితులు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మేము ధైర్యాన్ని కూడగట్టుకోలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇంకా ధైర్యంగా ఉండగలుగుతున్నాం అంటే దానికి కారణం ఇదిగో నాయన ఈ ఆత్మీయ సాధనాలు. ఒకవేళ ఇంకా ధైర్యంగా ఉండలేకపోతున్న పరిస్థితుల్లో ఎవరైతే ఉంటున్నారో వారు నాయన తండ్రి ఈ అనవసరమైనటువంటి విషయాలను ఎక్కువగా చూస్తూ వారి సమయాన్ని అనవసరం వృధా చేసుకోకుండా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మాటలను ఇక్కడి నుంచి నేను పాటిస్తాను, దేవుడిచ్చే ధైర్యాన్ని నేను పొందుకుంటాను, దేవుడితో నేను సహవాసం చేస్తాను, దేవునితో జీవిస్తాను, లేకపోతే దేవుడితో నిత్యత్వంలో ఉంటాను అనేటువంటి ఒక ఆలోచన పెంపొందింపజేసుకోవడానికి తప్పకుండా నేను తండ్రి ఒక తీర్మానం నీ బిడ్డలు చేసుకోవడానికి నువ్వు సహాయం దయచేయం వేడుకుని సంఘాన్ని బలపరచండి, ఉజ్జీవింపచేయండి. లాక్డౌన్లో అయిపోయి చర్చలు తెరవబట్టలేదు కదా అని బిడ్డలు ఎవరు కూడా తినడైన ప్రభువా తమ ఆత్మీయ జీవితాన్ని ప్రభు పనంగా పెట్టకుండా సహాయం చేయండి. దైవజనుడు కాపరి కష్టపడి వాక్యాన్ని సిద్ధపరచుకుంటున్నాడు, కష్టపడి ఆన్లైన్ ద్వారా అందిస్తున్నాడు. దీన్ని మనం చూడాలి, అవసరమైతే అది అవసరమైనటువంటి ఇతరులకు మేము పంచాలి అనేటువంటి ఒక ఆలోచన దృక్పథంతో సంఘము నాయన ప్రభా నీ స్వార్థికులుగా
వారు ప్రజ్వలించుటకు నువ్వు కృప చూపించమని బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాం. ప్రభా తండ్రి, నీ వాక్యం ద్వారా మేము బ్రతుకుతామని వాక్యము మత్తయి సువార్త 4:4 చెప్తుంది. కాబట్టి ఆ రీతిగా నేను ఆత్మీయ జీవితాన్ని పెంపొందింపజేసుకోండి. నీ కృపా సహాయం దయచేయమని వేడుకుని సంఘ బిడ్డలందరినీ బలపరచమని బ్రతిమలాడుతూ వేడుకొనుచు ఈ యొక్క ఆన్లైన్ సర్వీసెస్కి నాయన తండ్రి ప్రభా జరుగుటకు తోడ్పాటునిస్తున్న సంఘాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తూ, అలాగే నాయన ప్రభా మరి సంఘ పెద్దలు ఇస్తున్న తోడ్పాటును బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. పెద్దలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుతూ వేడుకునడుచు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలను నువ్వు దీవించి ఆశీర్వదించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని మరి ఈరోజు సహోదరులు పెద్దలు ఎల్ఐసి మోజెస్ గారు నూతన జన్మదినం జరుపుకుంటున్నారు నాయన. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే మా సహోదరుడు వైజాగ్లో ఉంటున్నటువంటి డేవిడ్ రాజ్ కూడా ఆయన ఈరోజు నూతన జన్మదినం జరుపుకుంటున్నారు తండ్రి. మా అన్నయ్య, ఆయన కూడా దీవించండి. ఇంకా ప్రభావ ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని విత్తబడినటువంటి వాక్యం ప్రతి హృదయాల్లో, ప్రతి జీవితాల్లో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి విని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మన్య న్యూన్య సహవాసము, కాపుదల నడిపింపు, సమాధానం, సకల దీవెనలు, సమస్త ఆశీర్వాదములు సదాకాలము యునైటెడ్ బాప్టిస్ట్ కల్వరి ప్రేయర్ హౌస్ సంఘ బిడ్డలందరికీ, వీక్షించే ప్రతి బిడ్డలకు సదాకాలము ప్రభువరచ్చు పర్యంతం తోడే కాపాడి సంరక్షించి నడిపించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.